ఆయన అంటే ఎవరైతే గౌరవము, మరి సంఘం అంటే ఇది దేవుని సన్నిధిని మరి ఆలోచన చేసి కొద్ది నిమిషాలు మరి సైలెంట్గా ఉన్నట్లయితే ఆయనకు కూడా మనం గౌరవం ఇచ్చిన అవుతాం. హైందవులు కూడా చనిపోయిన దగ్గర మౌనం పాటిస్తారు. మనం క్రైస్తవులుగా, దేవుని నమ్మిన విశ్వాసులుగా ఆయన కోసం కొద్ది నిమిషాలు మౌనంగా ఉండడం మంచిది. ఇక్కడ మరణం అనేది అందరికీ వస్తుంది. ప్రసంగి 7:2 మరణము అందరికీ వస్తుంది. మరి దావీదు కూడా అంటున్నాడు, మరి 1 రాజుల గ్రంథము 2:2 దావీదునకు మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను అని. అందరూ చనిపోవాల్సిందే. మరి దావీదు ఉదయానుసారుడైనా కూడా నేను లోకులందరూ పోవలసిన మార్గంలో వెళ్తున్నానని చెప్తున్నాను. అలాగే మరణము ఏ ఒక్కరిని బంధించి ఉంచలేదు. మరణం అందరికీ వస్తుంది. మరణము చూడగా బ్రతుకు నరుడెవడని, పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకోగలవాడు ఎవడని కీర్తన 89:48 చెప్తున్నాడు. కాబట్టి మరణము అందరికీ వస్తుంది. ఇక్కడ ఉండే వారందరికీ ఒక దినాన మనం మరణించవలసినదే. ఇటువంటి రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ప్రభువు నందు మనము మృతులైతే మనము ధన్యులుగా ఉంటామనే విషయం కూడా మర్చిపోకూడదు. 2 మరణము మేలు. ప్రసంగి మరి 7:1 ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు అంటాడు. మరణము మేలని మరి ప్రసంగి అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 నేను వెడలిపోయి క్రీస్తు కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అంటున్నాడు. కాబట్టి భక్తులు దేవుని మరి గురించి తెలుసుకున్న వ్యక్తులు చెప్పే మాట, సత్యమైన మాట ఏమంటే మరణము మేలు అని మరి బైబిల్ చెప్తున్నారు. ఇంకొక విషయం ఏమంటే మరణము లాభమని కూడా మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావు అయితే లాభము. మరి మరణము, చావు అనేది లాభం అని కూడా భక్తులు మరి మాట్లాడుతున్నాడు. మరి యెషయా గ్రంథం 51:1 చూస్తే నీతిమంతులు నశించుట చూసి ఎవరినూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుకోబడుతున్నారు. మరి ఎందుకు చనిపోయినారంటే కీడు చూడకుండా భక్తులైన వారు వెళ్ళిపోతూ ఉన్నారు. 4వ విషయం ఏమంటే మరణము విలువైనది. మరి కీర్తన 116:15 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు. అలాగే కీర్తన 72:14 కూడా చూస్తే బలత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. కాబట్టి దేవుని దృష్టికి మరణం కూడా విలువైనదిగా మనము ఎంచాలి. 5వది విషయం ఏమంటే మరణము ధన్యకరమైనది. ధన్యత అంటే ఆశీర్వాదం అని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ప్రసంగి 4:2 కాబట్టి ఇంతకు ముందు బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులను పొందిందంటారు. అంటే బ్రతికున్న మనకంటే చనిపోయిన వారు ధన్యులని ప్రసంగి గ్రంథంలో మరి ప్రసంగి రాస్తూ ఉన్నాడు 4:2 మరి ప్రకటన 14:13 మనం చూస్తే అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. ఇప్పటి నుండి మృతులైన వారు మరి ధన్యులని ప్రకటన గ్రంథంలో కూడా వివరిస్తూ ఉన్నాడు. 6వది మరణము ముగింపు కాదు. మరణం అనేది ముగింపు కాదు, ఇతడితో అయిపోయింది అనేది కాదు. కానీ మరి యెషయా గ్రంథం 26:19 చూస్తే మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములను, మంటిలో పడి ఉన్న వాళ్ళ మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమైన మంచు
భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును అని చెప్తున్నారు. కాబట్టి ఒక దినాన తిరిగి మనము మరి రమేష్ అన్నను మనం కలుసుకుంటాం. మరణం అంటే ముగింపు కాదు, ఇద్దరు అయిపోయింది కాదు. ఒక దినాన తిరిగి లేస్తాము. ఆయన రాకడలు అనే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. హెచ్కేల్ గ్రంథము 37:1-10 చూస్తే వారు సజీవులై లేచి లెక్కింప శిక్షము కానీ సైన్యము వరే అక్కడ తిరిగినట్లు మనము చూడగలము. అలాగే దానియేలు గ్రంథం 12:2 కూడా చూసినట్టయితే మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేల్కొనుదురు, కొందరు నిత్య జీవమునకు అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి కీర్తన 85:6 కూడా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపమా అని చెప్తున్నాడు. కాబట్టి ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలా, మరి మరణం ముగింపు కాదు. మనం ఈ 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. మరణం అందరికీ వస్తుంది. మరణము మేలు, 3వది మరణము లాభము, 4వది మరణం విలువైనది, 5వది మరణము దండికరమైనది, 6వది మరణకు ముగింపు లేదు, తిరిగి మనం కలుసుకుంటాం. మరి ఈ కొద్ది మాటల చేత మరి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అంటున్నాడు. కానీ మనుషుల మాటలు ఆదరించలేవు, మరి దేవాది దేవుని మాటలు ఆదరిస్తాయి. ఈ కొద్ది మాటలు మరి రక్త సంబంధికులకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఆదరిస్తాయని నమ్ముతూ మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరి మధ్యలో ఉన్న